హే, ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. కంప్లీట్ ఈ-కామర్స్ వెబ్సైట్ విత్ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ విత్ ఇన్ 30 seconds లో బిల్డ్ అవుతుంది. అది ఒక ప్రొఫెషనల్ డెవలపర్ డెవలప్ చేయాలి అంటే మినిమం 1 week టైం పడుతుంది. ఇలాంటి సూపర్ పవర్స్ ఎలా వర్క్ అవుతున్నాయో ఆలోచిస్తున్నారా? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శంకర్. వెల్కమ్ టు ద శంకర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ 8 months నుండి జెన్ఐ ఫీల్డ్ లో చాలా డీప్ రీసెర్చ్ చేశాను అండ్ కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేశాను. ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ జెన్ఐ మాస్టర్ రోడ్ మ్యాప్ విత్ ట్యూటోరియల్స్ మన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 months లో మీరు కూడా ప్రొఫెషనల్ జెన్ఐ డెవలపర్ అవ్వచ్చు. ఎలా అని ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి మార్కెట్ సిచ్యువేషన్ చూడండి. 90% ఆఫ్ ఐటీ కంపెనీస్ ఏ ఇంటిగ్రేషన్ మ్యాండేటరీ చేశాయి, కానీ ఏలో స్కిల్ ప్రొఫెషనల్ చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా మన తెలుగులో చూసినట్టయితే తెలుగులో జెన్ఐ కంటెంట్ ఆల్మోస్ట్ 0 ఉంది. అందుకు నేను కంప్లీట్ జెన్ఐ కోర్స్ మన తెలుగులో లాంచ్ చేస్తున్నాను. ఇందులో మనం థియరిటికల్ తో పాటు కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తాము. ప్రతి ఒక్క టూల్ థియరిటికల్ గా నేర్చుకున్న వెంటనే అది ప్రాక్టికల్ గా ఎలా వర్క్ చేయాలి మొత్తం డీటెయిల్ గా తెలుసుకుందాం. జెన్ఐ అంటే ఏంటంటే, ఒక ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ కి నార్మల్ జెన్ఐ ప్రోగ్రామింగ్ డిఫరెన్స్ చూసారంటే, ఒక ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో ఒక ఇన్పుట్ ఇచ్చామనుకోండి, కొన్ని ఫిక్స్డ్ రూల్స్ తో ప్రిడిక్టబుల్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. అదే జెన్ఐ మోడల్స్ ఎవరికి అయితే అంటే, ఒక ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అందులో ఏ థింకింగ్ మోడల్ చూస్ చేసి ఒక క్రియేట్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో లైక్ వెదర్ రిపోర్ట్ చాట్ బాట్ ఉంది అనుకోండి, ఒక పర్టికులర్ టెంపరేచర్ కి ఇంత హ్యూమిడిటీ ఉంటుంది, ఒక ప్రిడిక్టబుల్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. అదే జెన్ఐ మోడల్స్ ఎలా వర్క్ అయితే అంటే, సపోజ్ ఒక ఎమోషనల్ స్టోరీ రాయమని మన చాట్ జీపీటీని అడిగామనుకోండి, అది ప్రతిసారి ఒక యూనిక్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. జెన్ఐ మోడల్స్ ని ఎల్ఎల్ఎం మోడల్ కూడా పిలుస్తాం. ఎల్ఎల్ఎం మోడల్స్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అంటే ఒక మోడల్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ అయి ఉంటుంది. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మొత్తం 3 phases డెవలప్ చేస్తాం. ఫస్ట్ వన్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఫేజ్ లో మన మోడల్ ని కొన్ని బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ట్రైన్ చేస్తాం. ఇందులో ఏమి ఉంటాయంటే ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్, పీడిఎఫ్, ఎక్సెల్ షీట్స్, డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్. ఈ ట్రైన్ డేటాని సెకండ్ స్టెప్ లో పంపిస్తాం. సెకండ్ స్టెప్ వచ్చి ప్యాటర్న్ రెకగ్నిషన్. ఈ ప్యాటర్న్ రెకగ్నిషన్ ఏం చేస్తామంటే, కొన్ని అల్గోరిథమ్స్ యూజ్ చేసి ఆ ట్రైన్ డేటాలో ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తాం. ఆ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చి జనరేషన్. ఒక క్వైరీ తీసుకొని ఆ క్వైరీకి ట్రైన్ మోడల్ ఎలా పనిచేస్తుందో చెక్ చేస్తాం. ఈ కోర్సులో ఏమి నేర్చుకుంటాం తెలుసుకోబోయిందో ఒకసారి జెన్ఐ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూడండి. కస్టమర్ సర్వీస్ ఆటోమేషన్ చాట్ బాట్. ఇక్కడ ఈ కస్టమర్ సర్వీస్ ఆటోమేషన్ చాట్ బాట్ ఏం చేస్తుందంటే, తనకు తానే కంటెక్స్ట్ చదువుతుంది, కంటెక్స్ట్ అర్థం చేసుకుంటుంది, ఒక ప్రొఫెషనల్ రెస్పాండ్ జనరేట్ చేస్తుంది. ఇదే మాన్యువల్ హ్యూమన్ చేయాలంటే ఆల్మోస్ట్ 45 minutes పడుతుంది, కానీ విత్ ఇన్ 15 seconds లో మొత్తం కంప్లీట్ చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూసారనుకోండి, లైక్ కోడింగ్ చాట్ బాట్స్. ఇప్పుడు మనకు చాట్ జీపీటీ, జెమినీ, క్లౌడ్ ఇలాంటి టూల్స్ ఉన్నాయి. ఇలాంటి టూల్స్ వల్ల మనం కోడ్ని 5 minutes ప్రొడక్టివ్ గా రాయగలుగుతున్నాం. లైక్ కామెంటింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్, ఇవన్నీ ఇన్బుల్డ్ గా మన కోడింగ్ యూజ్ చేసుకొని డెవలప్ చేసుకోవచ్చు. దీనివల్ల ఒక డెవలపర్ ఒక ప్రొఫిషియన్సీని 5 times ఇంక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ కోర్సులో ఏమేమి నేర్చుకుంటామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వినండి. ఫస్ట్ మనం అసలు జెన్ఐ అంటే ఏంటి, జెన్ఐ ఎలా వర్క్ అవుతుంది, వాటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇన్డెప్త్ గా తెలుసుకుందాం. ఆ తర్వాత కొన్ని జెన్ఐ టూల్స్ ఉంటాయి. లాంగ్చైన్, లాంగ్స్మిత్, హగ్గింగ్ ఫేస్, ఓపెన్ ఏపీఎస్, గ్రూప్ ఏపీఎస్, ఇలా ప్రతి ఒక్క టూల్ గురించి ఇన్డెప్త్ గా థియరిటికల్ గా తెలుసుకుంటూ అవన్నీ ప్రాక్టికల్ గా ఎలా చేయాలో తెలుసుకుందాం. వీటితో పాటు మనం లైక్ గిట్ హబ్, గిట్, ఫ్రంట్ ఇంటర్ఫేస్ లైక్ స్ట్రీమ్లెట్, ఫ్లాస్క్ ఇవి కూడా నేర్చుకుందాం. ఎందుకంటే మనం జస్ట్ ప్రాజెక్ట్ అంటే ఒక ఓపెన్ ఏపీఐ కాల్ చేసి రన్ చేసేటట్టు కాకుండా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. అంటే అదే ప్రాజెక్ట్ కి ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ చేసి దాని డిప్లాయ్మెంట్ మొత్తం ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక టూల్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ తెలుసుకుందాం. ఫస్ట్ లాంగ్చైన్. లాంగ్చైన్ అంటే ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్. ఇదేం చేస్తుందంటే మన కోడ్ని సింప్లిఫై చేస్తుంది. యాక్చువల్లీ లాంగ్చైన్ అంటే హార్ట్ ఆఫ్ ది జెన్ఐ లాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకు ఓపెన్ ఏపీఎస్ యూస్ చేసుకొని మన చాట్ బాట్ డెకరేట్ చేసుకోవాలనుకుంటాం, లేక హగ్గింగ్ ఫేస్ ఏపీఐ యూస్ చేసుకోవాలనుకుంటాం. ఇవన్నీ సపరేట్ గా ఇంపోర్ట్ చేసుకోకుండా లాంగ్చైన్ ఏం చేస్తుందంటే, ఇవన్నీ లాంగ్చైన్ లో ఇంపార్టెంట్. దీన్ని మనం డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు. ఇది ఎట్లాంటి ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుంది అన్ని మోడల్స్ కి. సో దీనివల్ల మనం కోడ్ చాలా ఈజీగా రాయగలుగుతాం. నెక్స్ట్ లాంగ్స్మిత్. లాంగ్స్మిత్ ఏంటంటే అవుట్పుట్ ట్రాకింగ్. అంటే ప్రతి ఒక్క అవుట్పుట్ ని ట్రాక్ చేసి లాంగ్స్మిత్ ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల మనకు మన మోడల్ ఎలా ట్రైన్ అవుతుందో మొత్తం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. తర్వాత ఓపెన్ ఏపీఐ. ఓపెన్ ఏపీఐ అంటే చాట్ జీపీ ఒక పేరెంట్. ఇప్పుడు మనం చాట్ జీపీటీ ఒక మోడల్స్ యూజ్ చేసుకోవాలన్నా ఆ ఏపీఐకి కాల్ చేసుకొని మన చాట్ జీపీటీ మోడల్స్ యూజ్ చేసుకుంటాం. అలాగే గ్రూప్ ఏపీఐ ఉంది. ఇది కూడా ఒక ఇన్ఫరెన్స్ ఇంజిన్ లాగా. దీని గురించి ఇన్ డీటెయిల్ గా మనం ప్రాక్టికల్ గా వచ్చేటప్పుడు తెలుసుకుందాం.
నెక్స్ట్ కొన్ని వెక్టార్ డేటాబేస్ లైక్ క్రోమా డిబి ఫయాస్ ఇవి ఎలా వర్క్ చేస్తాయి, దానివల్ల ఏం యూజ్ అని తెలుసుకుందాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 90% ఆఫ్ ఐటీ కంపెనీస్ ర్యాగ్ మోడల్స్నే ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే ర్యాగ్ అనేది ఒక అడ్వాన్స్ కాన్సెప్ట్. యాక్చువల్ ర్యాగ్ అంటే ఏంటంటే రిట్రీవల్ ఆగ్మెంట్ జనరేషన్. ఇది ఏం చేస్తుందంటే మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఎలా మోడల్లో మొత్తం 3 ఫేజ్ ఉంటాయన్న. ఫస్ట్ వన్ ట్రైనింగ్, సెకండ్ వన్ ప్యాటర్న్ రికగ్నిషన్, థర్డ్ వన్ వచ్చి జనరేషన్. ఇప్పుడు మనం క్వైరీ ఇచ్చామనుకోండి, ఆ క్వైరీ మన ట్రైన్ అయ్యే డేటాలో లేదు. అప్పుడు ఆ మోడల్ ఏం చేస్తుంది అంటే వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసి ఎక్స్టర్నల్గా వెబ్లో ఉన్న డేటాను సెట్ చేసి ఆ డేటాను మొత్తం గ్యాదర్ చేసుకుని దాని మీద ట్రైన్ అయ్యి ఒక అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఇలా ర్యాగ్ మోడల్స్ పనిచేస్తాయి. సో మనం కంపేర్ చేసుకున్న ప్రీవియస్ ఎల్ఎం మోడల్స్ కన్నా ఈ ర్యాగ్ మోడల్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి చాలా కంపెనీస్ ర్యాగ్ మోడల్ని ప్రిఫర్ చేస్తారు. సో ఇంతే కాకుండా మనం మన కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం ఇమెయిల్లో చూపించినట్టుగా ఈ టూల్స్ అని నేర్చుకుంటాం. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మనం మినిమం 10+ రియల్ టైమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. లైక్ ఒక మోడల్ని క్రియేట్ చేసి దానికి ఇంటర్ఫేస్ కనెక్ట్ చేసి అదో రియల్ టైంలో గిట్హబ్లో కానీ హగ్గింగ్ ఫేస్లో కానీ డిప్లాయ్ చేసి చూపిస్తాం. మన జెన్ఏ కోర్స్లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం కిందనే ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ ఉంటాయి. వాటిలో వెంటనే జాయిన్ అవ్వండి. సో ఫర్దర్ అప్డేట్స్ గ్రూప్స్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఐ హోప్ ఎవరీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ జెన్ఏ ఇన్ తెలుగు. సో ప్లీజ్ ఎవరీవన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి ఫర్ ఫర్దర్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ దిస్.